ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడైన మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభు నామను బట్టి హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తూ మీ పాదముల చెంతకొస్తున్నాం. మా తండ్రి వాళ్ళు పాలు పొందనగా వాక్య పిల్లు మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యముగా పాలు పొందడానికి కృప దయచేయండి. చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యం వెలుగుతున్న వెలుగు మాలో తీసుకొని రండి. పాపికి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. యేసునామను స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3-4 వచనాలు కలిసి చదువుకుందాం. ఆయన ఓలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకకును ఈ యుగ సమాప్తికి సూచనలేవి మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లను, ఎవడును మిమ్మను మోసపరచకుండా చూసుకొనుడి. ఏం చేయాలా? ఎవడును మిమ్మను మోసపరచుకొనకుండా చూసుకొనుడి. అదే 24వ అధ్యాయము 37-39 అందరం కలిసి చదువుకుందాం. 37-39. నోహు దినములు ఎలాగును, మనుష్య కుమారుని రాకడియును అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెళ్లి చేసుకొనుచు పెళ్లికిచ్చుతుండేది. జలప్రళయం వచ్చి అందరిని కొట్టుకొని పో వరకు విరగకపోయింది. అలాగునే మనుష్య కుమారుని రాకడ యుండును. ఏముంటుంది? మనుష్య కుమారుని రాకడ యుండును. ఆయన శిష్యులు ప్రభువును 3 ప్రశ్నలు అడిగారు. ప్రభువుని ఎన్ని ప్రశ్నలు అడిగారు? 3 ప్రశ్నలు అడిగినారు. అడిగితే ఆ ప్రభు ఇచ్చిన మొదటి ఆన్సర్ ఏంటిదంటే, మొదటిగా యేసు వారితో ఇట్లనెను, 4వ వచనం, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకొనుడి. ఏమన్నాడు? ఎవడును మిమ్మల్ని మోసపరచుకొనకుండా చూసుకొనుడి. ఈ దినాల్లో క్రీస్తు శకము 70 సంవత్సరంలో రోమా సైన్యాధిపతి టైటస్ అతని సైన్యాలు జెరూసలేమును దేవాలయాన్ని పూర్తిగా నేలమట్టం చేశాయి. దేవుని ప్రజలందరినీ ఊచకోతలాగా మణిపూర్లో జరిగినట్టుగా అందరినీ అంతం చేసినారు రోమా ప్రభుత్వ చక్రవర్తి. ఆ దినాల్లో రానయున్న దినాల్లో కూడా రోమా ప్రభుత్వం నుండే ఒక వ్యక్తి వస్తాడని అనుకుంటున్నారు. విన్నారా? దేవుడు వద్దన్న పని చేస్తున్నారు వాళ్ళు. దేవుడు ఏదైతే చేయకూడదో అది చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ప్రభు అన్నాడు, పైన ఆకాశం అంది కానీ కింద భూమి అంది కానీ, భూమి కింద నీళ్ళు అంది కానీ, మీరు దేని రూపమును చేర్చుకోకూడదు, వాటికి సాగిల పడకూడదు, వాటిని పూజింపకూడదు, వాటిని సేవింపకూడదు, వాటితో నిబంధన చేసుకోకూడదని స్పష్టంగా చెప్పినాడు. దేవుడు ఏదైతే చెప్పినాడో దానికి విరుద్ధంగానే ప్రవర్తిస్తున్నారు వాళ్ళు. ఏ రూపాన్ని చేసుకోవద్దంటే మరియ రూపం పెట్టారు. ఏ రూపాన్ని చేసుకోవద్దంటే యేసు ప్రభు రూపం పెట్టారు, సిలువ పెట్టారు. దేవుడు అన్నాడు స్వయంగా, ఏ రూపాన్ని కూడా యేసు ప్రభు ఫోటో కూడా పెట్టుకోవద్దు. అర్థమైందా? ఆ ఫోటో మానవుడు చేసిందా లేకపోతే దేవుడు చేసిందా? దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు మోషేను సీనాయి పర్వతాన్ని పిలుచుకొని 10 ఆజ్ఞలు పలకలు ఇచ్చినాడా?
10 ఆజ్ఞల పలకల్లో 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ దేవుని స్వయంగా ఆయన చేతితో రాసిన ఆజ్ఞలు ఇచ్చి పంపించాడు. ఆ ఆజ్ఞలలో ఏ రూపమన్నా చేసుకోమని ఇచ్చాడా? ఉందా? ఎక్కడైనా ఉందా? అలాంటి లేని దాన్ని ఎందుకు కల్పిస్తా? అదంతా మోసయుక్తమైన అది. వారు చేసుకున్న బైబిల్ కూడా మన బైబిల్ లాంటిది కాదు, అంత కలయిక, ఓన్ వేళ వాళ్ళు ఉద్దేశపూర్వకంగా రాసుకున్న బైబిల్ అది. విన్నారా? కనుక అన్నాడు దేవుడు, ఎవడును మిమ్మల్ని మోసపరుచుకొనకుండా జాగ్రత్తగా. ఎందుకంటే ఇక్కడ ఏమంటారంటే ఈ యుగం అంతట్లో కూడా ప్రజలందరూ కూడా పెడతో పట్టి వెళ్తారు కూడా. ప్రభు అన్నాడు పెడతవి అంటే ఇగో క్రీస్తు ఇక్కడున్నాడు, క్రీస్తు అక్కడున్నాడు. జన సమూహం చాలా మంది వస్తున్నారు. అంతమంది వస్తున్నారా లేదా? జన సమూహం వస్తుంది కనుక ఇదిగో క్రీస్తు ఇక్కడున్నాడు, అక్కడ ఉన్నాడు అని ఎవరైనా పిలిస్తే ఏం చేయాలా? నా పేరు మీద, ఆయన పేరు మీద అనేకమైన అద్భుత కార్యాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, సూచక్రియలు చేస్తారు. సచ్చిన వాడిని లేపుతారు, లేచిన వాడిని చంపుతారు. విన్నారా? అన్ని పనులు చేస్తాం. ఒక మీటింగ్లో ఒక వ్యక్తి చనిపోయిన వ్యక్తి లేచినాడు అని చెప్పి అన్నారు. యూట్యూబ్లో మెసేజ్ మన వాళ్ళు తెచ్చి దాని ఆధారం చేసుకొని వీరి అద్భుతాలు, మహత్కార్యాలు, గొప్ప కార్యాలు, స్వస్థత, లేకపోతే అనారోగ్యపై దయ్యాలు ఉంటే దయ్యాలు, రోగాలు ఉంటే రోగాలు, పిల్లలు, ఆ డబ్బు లేకపోతే డబ్బులు, ఇవన్నీ వస్తాయి నీకు అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. సత్యవాక్యం దగ్గర ఉంటారా? ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారా? పరలోకం వెళ్ళే మార్గము ఇరుకైన మార్గం, విశాలమైన మార్గము నరకానికి వెళ్ళే మార్గం. విశాలానికి వెళ్ళే మార్గాన్ని ఎంతమంది అయినా వెళ్ళొచ్చు, వద్దంటే కూడా ఎవరైనా పిలుస్తారా? రండి రండి అని అక్కర లేకుండానే వెళ్తారు. ఏమంటారు? కనుక ఇక్కడ ఏమంటాడంటే ప్రతి ఒక్కరు కూడా పెడచెవి పెడతారు. పెడచెవి అంటే మనుషుల్లో అత్యంత జ్ఞానవంతులు, నీతిమంతులు కూడా ఎంత తేలికగా మోసపోతారో యేసు ప్రభు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఎవరిని? అత్యంత జ్ఞానవంతులు, నీతిమంతులు కూడా మోసపోతారంట. అలాంటప్పుడు చదువురాని వారు ఏం చేస్తారు? వాళ్ళే వెళ్తున్నారు, మనం కూడా వాళ్ళ వెంబడి వెళ్తాం అనరా? అంటారా లేదా? ఆ రోజు శిష్యులతోనూ ఈనాడు మనకు ఈ యుగాంతంలో ఏమి జరుగుతుందో తెలుసుకోవడానికి తాము మోసపోకుండా చూసుకోండి అని ఆ మాట, ప్రాముఖ్యమైన మాట మనకు తెలియజేశాడు. నేను ఒక్కటి ఆలోచిస్తున్నాను, చాలా ధ్యానిస్తూ ఉంటున్నాను. కొందరు ఎంత చెప్పినా అవ్వను మోసం చేసినట్టుగా వారు వచ్చేంత వరకు రండి 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 అని ఓలాడతారు. ఇంత బ్రతిలాడుతున్నారు కానీ వెళ్తుంటారు. మీరు రక్షింపబడ్డది ఎక్కడ? నువ్వు బాప్తిసం తీసుకున్నది ఎక్కడ? దేవుడు సత్యవాక్యాన్ని వాస్తవం తెలియజేసింది ఎక్కడ? నువ్వు వెళ్ళేది ఎక్కడ చెప్పు? ఎవరు? అక్కడ ఇక్కడ వెళ్ళడం ద్వారా ఏం జరుగుతుంది? వారి విశ్వాసము సరి అయినది, స్థిరమైనది కాదు. అది ఇలాంటి అక్కడ ఇక్కడ వెళ్తున్న ప్రజల విషయం చెప్తున్నాను. మీరు పరలోకం వెళ్తున్నారా, లేకపోతే నరకానికి మనుషులను సంతోష పెట్టడానికి వెళ్తున్నారా? ఒక్కసారి మీరు పరీక్షించుకోండి. నువ్వెక్కడ వెళ్ళినా నీ ఆత్మీయ జీవితం ఎలాగుంది? నీ తలంపు ఊహోడు ఎలాగుంది? ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, అత్యంత జ్ఞానవంతులు, నీతిమంతులు అనేది మోసపోతున్నారే, మరి మీరేంటి? కనుక జాగ్రత్తగా ఉండాలి అంటాడు. కనుక క్రీస్తు శకము 70లో యెరూషలేము నాశనానికి ఏం జరిగింది? కారణమైనటువంటి అంటే యూదులను అందరిని హతమార్చాడు. ఊచకూచ కూశాడు. ఇంత జాలి కనకరం లేనటువంటి పరిస్థితులు నైజీరియాలో ఇప్పుడు జరుగుతుంది, మణిపూర్లో జరిగి ఇంకా జరుగుతూనే వస్తూనే ఉంది.
ఇవన్నీ ఇలాంటి ప్రభు రాకడకు సూచనలుగా అని గుర్తించుకోవాలి. అందుకే ఎవరైతే ఇక్కడ అంటాడు నమ్మకం లేకపోయినా ఉందని చెప్పుకునే వారు చాలా మంది ఉన్నారు. క్రీస్తు పైన నమ్మకం లేకపోయినా నమ్మకం ఉంది అని చెప్పుకునే వారు చాలా క్రైస్తవ మంది ఉన్నారు. ఈ క్రైస్తవులందరూ కూడా ఈ విధంగా చెప్పుకొని తిరిగే ప్రజలు కూడా నేను ఆ ప్రభువును నమ్ముకున్న దేని కొరకు? మన ఆత్మ రక్షణ కొరకు. మనం చనిపోతే మన ఆత్మ పరమాత్మ దగ్గరికి వెళ్ళి నిత్యానందము నిత్య సుఖములు ప్రభుతో కూడా పొందడానికి నమ్ముకున్నాం. కానీ ఆచార క్రైస్తవ సాంప్రదాయాల ద్వారా మనకేమి నరకము తప్ప ఇంకేముందని ఎంత పరిగెత్తినా ఒక్కొక్కరైతే పొద్దున లేవగానే పరిగెత్తారు. వాళ్ళు ఎంత భక్తి ఉండాలి చెప్పండి. వాళ్ళు ఏం చెప్పినారు అంటే బాగా చెప్పిండు. ఏం చెప్పినాడంటే చాలా బాగా చెప్పిండు, గట్టిగా చెప్పినాడు, అరిసి చెప్పినాడు. కనుక అంటాడు ప్రభు అంటాడు ఇక్కడ ఏమంటాడు, ఎవరైనా ఎప్పుడైనా నిజంగా దేవుని ప్రేమిస్తే ఎంత కష్టం వచ్చినా సరే దేవుని నీచ ప్రజలను ద్వేషించడం మొదలు పెట్టరు. దేవుని ప్రజలను ఏం లేరు ద్వేషించడము, తప్పులు పట్టడము, నేరం వేపడము, మరి లేని వాటిని అవునంటే సృష్టించడము ఎవరి పని? సాతాను వాని దూతల యొక్క పని. మన ఆత్మీయంగా ఆయన రూపంలో రావడానికి బదులుగా ఈ రూపాలన్నీ మనలోకి వస్తున్నాయి. అందుకే యేసు ప్రభు అన్నాడు రెండవ రాకడకు ముందు గుర్తులు ఇక్కడ ఏమన్నాడు 37 నుంచి 39లో ఏమన్నాడంటే చూడండి 37 నుంచి ప్రభు రాకడకు నోవహు దినాల్లో ఉన్నటువంటి పోలికలు. 37 చదువునండి. నోవహు దినం ఎలాగుండెనో మనిషి కుమారుని రాకడయు అలాగే ఉండును. జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోకి వెళ్ళిన దినము వరకు చూడండి, జల ప్రళయమునకు ముందటి దినములలో నోవహు ఓడలోనికి వెళ్ళిన దినము వరకు వారు తినుచు త్రాగుచు పెండ్లి చేసుకొనుచు పెండ్లికిచ్చుచు నుండి జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయి అలాగనే మనిషి కుమారుడు రాకడ ఉండును. చెప్పండి, ఇప్పుడు ఈ దినాల్లో కష్టం చేస్తున్నది తినడానికి, అవునా లేదా? కష్టం చేస్తున్నది ఏంటి? తినడానికి, మందు కొట్టడానికి. మందు కొట్టాలా ఎంతలా రోడ్ల మీద పడాలి. ఏమంటున్నాం? ఇది ప్రభు రాకడకు సూచనలుగా ఇదే మాటలు లూకా 17 అధ్యాయము 26 నుండి 37లో ఉన్నది, మీరు తీయకండి. తర్వాత ఆదికాండము 6వ అధ్యాయము మొదటి 13 వచనాల్లో చూస్తాము. అక్కడ తినుటకు, త్రాగుట, పెళ్ళాడుట, అమ్ముట, ఇండ్లు కట్టుకుంట మొదలైన వాని విశేష మనిషి కుమారుని ఆగమనకు ముందుగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. భక్తి తర్వాత భక్తి, భుక్తి ముందు. ఏమంటారు? భుక్తి ముందు, తర్వాత భక్తి. అవసరనా? ఏమంటారు? కడుపు నిన్న తర్వాత దేవుని దగ్గర పోతే పోతాం, లేకపోతే లేదు. ఏమంటారు? ఏతాయి కనుక అంటాడు ఇక్కడ భుక్తి తర్వాతనే భక్తి. చూడండి, తిని త్రాగుట చేతనే ఇశ్రాయేలు దేవునికి అవిధేయులైపోయారు. తిని త్రాగుట వల్ల దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు, దేవుని జనాంగం, చూడండి ఎక్కడ చూసినా కూడా ఇశ్రాయేలు యొక్క ల్యాండ్ అంతటిని హోలీ ల్యాండ్ అంట. ఆ స్థలంలో మొత్తం పట్టణం వారు ఆక్యుపై చేసిన గ్రామాలన్నీ కూడా హోలీ ల్యాండ్. మీరు చూడండి, ఎక్కడ మెసేజ్ చూస్తే హోలీ ల్యాండ్. ఆ హోలీ ల్యాండ్ సృష్టికర్తను దేవుడు ఏర్పాటు చేసుకున్న ల్యాండ్ కనుక అది పరిశుద్ధ పట్టణము అన్నాడు. ఆ హోలీ ల్యాండ్ ఉన్న నివసిస్తున్నటువంటి యూదా ఇశ్రాయేలు ప్రజలు వారు తినచ్చు, త్రాగొచ్చు, దేవుడు వద్దన్న పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఏంటంటే ఆ మహాదేవుడు వారు ధర్మశాస్త్రాన్ని పాటించేవారు. ఇప్పటికైనా అదే
అయితే ఒకటి జరుగుతుంది ఏంటంటే బలులు మాత్రం అర్పించడం మానేశారు. ఏం చేసినారు? బలులు మాత్రం అర్పించడం మానేసినారు. తక్కిన ఎంత కూడా ధర్మశాస్త్రమే. 10 ఆజ్ఞలు తూచా తప్పకుండా పొల్లు సున్నైనా పోకుండా పాటిస్తారు. అలాంటి వ్యక్తులు ఏమైపోయినారు? విగ్రహారాధికులైపోయారు, వ్యభిచారులైపోయారు, తిరుగుబాటు చేసినారు, అవిధేయులైపోయారు. దేవుడు చెప్పిన మాటకు ఒక్కటి కూడా నెరవేర్చిన విధే చూపించిన వాళ్ళు కాదు. ఒక్కటి కూడా ప్రవక్తల ద్వారా దేవుడు వారితో మాట్లాడుతూ వస్తూ ఉంటే కూడా ప్రవక్తలను చంపడానికి వెనుకాడలేదు, కానీ వారి జీవితాలు మాత్రం మార్చుకోలేదు. ఆయన వారిని ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన సృష్టించిన జనం కనుక వారిని దేవునికి చాలా కోపం వచ్చినాయి. చివరికి చేసింది ఏంటంటే ఒక్క పని చేశాడు. వారిని ఐగుప్తుకు బానిసలుగా కొనిపోయేలాగా చేసినాడు. 70 సంవత్సరాల ఐగుప్తులో ఇంత అంతా కాదు. వాళ్ళు పడిన శ్రమ ఎంత అంటే భరించలేనటువంటి శ్రమ పడ్డారు. దానికి కారణం ఏంటి? ఎవరు చెప్పండి? సజీవమైన దేవునికి అవిధేయులుగా ప్రవర్తించడం బట్టి, లోబడకుండా జీవించడం బట్టి, అక్కడ వెళ్ళిన తర్వాత వాడు పొందే మరి శ్రమలు, బాధలు, హింసలు, కరువులు ఏవైతున్నాయో వాటన్నిటికీ తట్టుకోలేక చివరికి వారు తలంచింది ఏంటంటే, మేము మా పితరులు చేసిన పాపాన్ని బట్టి ఈ బానిసత్వానికి అప్పగించబడ్డామనే సంగతి వారు తెలుసుకొని పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకొని ఏం చేశారంటే, అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు ఏం చేసినాడు? వారు పెట్టిన మొర, మూలుగులు, ప్రార్థనలు, మనవులన్నీ విన్నాడు. విని క్షమాపణ వేడుకున్నారు. అప్పుడు ఒక నాయకుని ఏర్పాటు చేసి వారిని ఐగుప్తు దాసు వెలుపటికి నడిపించాడు. వారి శ్రమను చూసి తిరిగి ప్రయాణం అంతట్లో కూడా దేవుడు స్వయంగా వారి ముందు వెనకలు నవారించి నడుస్తూ ఉంటే అన్నారు, వారికి పెట్టిన ఆహారం, దేవదూతలు పెట్టిన ఆహారం మన్నాతో వారిని పోషించాడు. వారికి మాంసం కావాలంటే మాంసం ఇచ్చారు. అరణ్యంలో ప్రయాణం చేస్తే దాహం అవుతే బండను చీల్చి నీళ్లు ఉపుక చేసి నదుల వల్ల ప్రవహింప చేసి వారి దాహములు తీర్చాడు. పగటిలో మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభముగా ఉండి నడిపించాడు. వారి ప్రాణ జీవితంలో వారి బట్టలు మాయలేదు, కాళ్ళ చెప్పులు వారు కూడా తెగిపోలేదు. అంత గద్దరెక్కలపై మోసుకొని వచ్చి నిత్యక వారి మోసుకొని వస్తే అలాంటి ప్రజలు ఏమైపోయినారు తెలుసా? తిరుగుబాటు చేసినారు, విగ్రహారాధికులు అయిపోయారు, వ్యభిచారులు అయిపోయారు అన్నాడు దేవుడు. బయటకు వచ్చిన తర్వాత మోషేను సీనాయి పర్వతం రమ్మన్నాడు. ప్రభు నన్ను రమ్మంటున్నాడు, నేను వెళ్తున్నాను అని అంటే వారు సంతోషం, మీరు వెళ్ళిరండి, మేము మంచిగా ఉంటాము అని పంపించారు ప్రవక్తను. ప్రవక్త అక్కడ ఎన్ని రోజులు ఉంటాడో, ఎప్పుడు వస్తాడో తెలియదు. దేవుని దగ్గర 40 రాత్రి పగళ్ళు ఆ సీనాయి పర్వతం మీద గడుపుతూ ఉండగా ఆ దేవుడు చూస్తూ ప్రజలు యెహోవా దేవునికి బదులుగా ఒక దూడను ఏర్పాటు చేసుకొని ఆ దూడ యెహోవాయే ఇది అంటున్నారు. ఆ దూడ ముంగట చూడు ఎట్లా మారిపోయారు. గంతులు వేస్తూ వ్యభిచారులు అయిపోయి తిరుగుబాటు చేసి త్రాగుతూ తిరుగుతూ వేస్తుంటే దేవుడు చూసి ఆ పలకలు రాసిచ్చిన పదాజ్ఞలు ఇచ్చేసి వెళ్ళిపో, నీ జనులైన ఇశ్రాయేలు చెడిపోయినారు అన్నారు. అప్పుడు మోషే ఆ పలకలు తీసుకొని వచ్చి చూస్తే వాళ్ళు గంతులు, వారి ఎంజాయ్, ఎట్లా అన్నులు గంతులు వేస్తారు చూసినారా, విన్నారా? వారి స్థలాల్లో
అంతకంటే ఎక్కువ వారి ఒంటి మీద బట్టలు కూడా ఉన్నాయి లేని కూడా లేకుండా అట్లా గంతులు వేస్తున్నారు. అప్పుడు మోషే ఆ 2 పలకలు ఇస్త్రీ వేసేస్తే ఆ ప్రజలందరూ రక్షణ చనిపోయారు, కాలిపోయింది. ఎందరైతే పాపమునకు లోనై అక్రమంగా ప్రవర్తించి అంతమందిని 23,000 మంది ఒక్కసారే హతమైపోయారు. ఎంతమంది? ఆ తర్వాత 1000 మంది, 24,000 మంది ఏమైపోయారు? చూడు, దేవుని కృపా కనికరం. ఎందుకు అంటున్నాడు దేవుడు అంటే, ఆనాడు వారితో ఈనాడు మనతో అంటున్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోనండి. మాటి మాటికి ఇక్కడ అంటుంటారు. వారికి ఆత్మీయత లేని వారు. విన్నారా? నేను ఒక స్థలంలో దేవుడు నన్ను సిద్ధం చేస్తున్నాడు. నేను ఎందుకు వెళ్ళాలా? ఇక్కడ వాక్యం సరిగా లేకపోతే, భోజనం ఇక్కడ అన్నం సరిగా లేకపోతే ఏది ఎల్లిపాకారం పెట్టినట్టుగా ఉంటే ఎక్కడన్నా తిరగచ్చు. బిర్యానీ పెట్టినట్టు. విన్నారా? అక్కడ సవిసారం లేని ఆహారం తినడానికి పరిగెత్తుతా. ఎందుకు చెప్పండి? నేను మీకు ఒకసారి చెప్పినాను, ఈ పాస్టర్లందరితో మాట్లాడడం నాకు ఇష్టం. ఎందుకంటే వారి ద్వారా అనేకులు వారిని వెంబడించి నశించి నరకానికి వెళ్ళిపోతున్నారు. అలాంటప్పుడే ఇక్కడ పక్కకి శవనిల్చి ఒక పాస్టర్ రెవరెండ్ ఉన్నాడు. ఆయన ఇంజనీర్ ఉండే రెవరెండ్గా సర్టిఫికేట్ పొంది పరిచయం చేస్తూ వచ్చాడు. ఆయన కొరకు 2-3 సంవత్సరాలు ప్రార్థన చేసి ఎప్పుడు ఆయన కలవాలని బాగా తలస్తూ వచ్చారు. ఆ బిల్డింగ్లో ఒక విశ్వాసం మన దగ్గరకు వచ్చేది, అదే పోర్షన్లో అదే ఉండేది. బ్రదర్ ఫోన్ చేసింది నాకు, బ్రదర్ పలానా బ్రదర్ ఉన్నాడు వస్తారా అన్నాడు. వెంటనే వెళ్ళి అంతకంటే ఇంకేమీ లేదు అనుకోని ఏం చేసినా వెంటనే ఆయన ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో మాట్లాడడానికి టైం ఇస్తాను అనుకున్నావా? అమ్మా బ్రదర్, నేను ఆయనతో మాట్లాడక ముందే ఏమంటున్నాడు తెలుసా? అన్ని క్రైస్తవులందరూ కలుస్తారు కానీ ఎప్పుడు వాళ్ళు ఎవరితో కలవరు. అయిపోయి క్రైస్తవ సంఘాలన్నీ కలుస్తాయి కానీ ఎబ్రోళ్ళు అందరితో కలవరు. అప్పుడు దేవుడు నాకేం తలంపిచ్చాడంటే, నేను చెప్పాను, అయ్యగారు నేను రోజు బిర్యానీ తింటున్నా. రోజు ఏం తింటున్నా? రోజు బిర్యానీ తింటున్నా. నువ్వు ఎల్లిపాయ కారం పెడతానంటే నాకు తినబుద్ధి అవుతుందా చెప్పన్నా? అర్థమైందా మీకు? ఎందుకు? అక్కడ ఎల్లిపాయ కారం పెట్టిన ఆహారం లాంటిది అది, ఆ బోధలు, ఆ సంఘాలు, ఆ క్రియలు. విన్నారా? వెనుకటి కాలంలో బాలెత్తలకు ఎల్లిపాయ కారం పెట్టేవాళ్ళు. ఈ దినాల్లో మటన్, చికెన్, ఫిష్ అన్ని ఏమంటారు. కనుక ఒక్క మాటతో నోరు మూసేసింది. ఇక అంతే, చెప్పనేలేదుగా. చెప్పలేకపోతే దేవుడికి అప్పగించేసి ప్రార్థన చేసి వచ్చిన ఇది వాళ్ళ స్థితి. వారు నరకపాత్రులు కాకుండా అందులో చేరిన వాడిని 2 అంతల నరకపాత్రులుగా చేయుదురు. అవునంటారా లేదా? మీకు చాలాసార్లు మీకు చెప్పినాను, సందర్భాన్ని బట్టి చదివి వినిపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుంచి చదవండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ఎవరు పరలోకంకి వెళ్తారు? పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చెప్పి చేయువాడే పరలోక రాజ్యానికి వెళ్తారు. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరుగునని అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెప్పుదును. ఒక్క నిమిషం. దయ్యాలు వెళ్ళగొడితే, రోగాలు బాగైతే, సచ్చిన వారు లేస్తే, పిల్లలు కాని వారికి పిల్లలైతే, డబ్బు లేని వారికి డబ్బు వస్తే అది తప్ప చెప్పండి. ఏమక్క? అమృతక్క చెప్తుంది. చెప్పండి. అలాంటి వారిని ఏమంటున్నాడు? దాన్ని ఆధారం చేసుకోవద్దు మనం.
యేసు నామమున అన్ని పోతాయి, బాగైతాయి. దాన్ని ఆధారం చేసుకోవద్దు. పాపి పరిశుద్ధుడు కావాలా, ఆత్మ రక్షింపబడి పరలోకంలో ఉండాలి. దేవుని ఉద్దేశం అది. అందుకే మన కొరకు ఆ దేవుడు ప్రాణం పెట్టాడు, రక్తం కార్చాడు. అది దేవుని ఉద్దేశం. వీళ్ళు ఏం చేస్తున్నారు? దాన్ని దుకాణం పెట్టుకుంటున్నారు. స్వస్థత కూడికలని, ఆరాధన స్వస్థత కూడికలని, ఆరాధన ప్రార్థన కూడికలని ఏదో కల్పిస్తుంటారు. కానీ విన్నారా? వాస్తవమేనా? చూడండి, నా దగ్గర చూపిస్తాను పత్రికలు. నేను నాకు ఇచ్చిన పత్రికలు నేను చూపిస్తాను. విన్నారా? అలాంటి వారిని అక్రమం చేయవారిలో ఎందుకన్నాడు చెప్పు? ఎందుకన్నాడు? దయ్యాలు వెళ్ళగొడితే అక్రమమా? రోగాలు బాగైతే అక్రమమా? సచ్చిన వాళ్ళు లేస్తే అక్రమమా? చెప్పండి, అక్రమమా అది? దేవుని ఉద్దేశం ఏమిటంటే, నాకు ఆరంభంలో స్వస్థత వరం ఇచ్చాడు. నాకు స్వస్థత వరం ఇచ్చాడు. నేను ప్రభును రిక్వెస్ట్ చేసుకున్నాను, ప్రభా నీపై ఉన్న దృష్టి నేను తొలగిపోతానేమో, ఈ వద్దునైనా ఈ వారం నాకు వద్దు అన్నాను. నా ప్రభుతో చెప్తున్నాను, నాకు ఈ వారం నాకు వద్దు. ఆ పాపి పరిస్థితులు కాలేదు, చనిపోతే పరలోకంలో ఉంటే చాలయ్యా. నాకు ఈ మామూలుగా ప్రార్థన చేస్తే బాగుపడితే దేవుని థ్యాంక్స్ చెప్తాం. దాన్ని దుకాణం పెట్టుకోండి నేను. అది నా ఉద్దేశం. అర్థమైందిగా? కనుక ఆ దినాల్లో ఇవన్నీ చేస్తూ ఉంటే ఆయన రాకడకు సూచనలుగా ఉన్న ఈ దినాల్లో ప్రభు అన్నాడు, వారికి ఒకటే ఆన్సర్ ఇస్తున్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా. ఏమన్నా దానికి ఏమన్నా ఎవరెవరు మోసపడతారంట చెప్పండి? నేను చెప్పిన అత్యంత జ్ఞానవంతులను నీతిమంతులు కూడా ఎంత తేలికగా మోసపోగలరో అది యేసు ప్రభువే చెప్తున్నాడు. జ్ఞానవంతులే వెళ్ళిపోతే జ్ఞానం లేని చదువు రాని వారు ఎంతమంది వెళ్తారు చెప్పండి? వెళ్తారా లేదా? ఇక్కడ ఒక రోజు, అక్కడ ఒక రోజు, అక్కడ మనిషి. నువ్వు రక్షింపబడ్డది ఒక దగ్గర, బాప్తిసం తీసుకున్నది ఒక దగ్గర. ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గర పోతే నీ సరైన బాప్తిసం నువ్వు తీసుకున్నది కరెక్టేనా? చెప్పండి. నీవు ఒక బిడ్డను కన్నావంటే ఆ బిడ్డ నువ్వు పెంచుకుంటావా, ఇంకోరు పెంచుతారా? ఎవరు పెంచుకుంటారు చెప్పండి? ఏ బిడ్డ, తల్లి ఎక్కడుంటే బిడ్డ అక్కడ. అవునా లేదా? వాళ్ళు ఇంత తెలివి తక్కువలు ఉంటారని దేవుడికి ముందుగానే తెలుసు. అందుకే అన్నాడు, ఎవడిలో మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. కనుక ఆయన రాకడకు సూచనలు కొన్ని మీకు చెప్తాను. ఇక్కడ ఏమంటాడంటే, అన్నాడు ఆయన ముందు ఏమన్నాడు? వారు తినుచు, త్రాగుచు, పెళ్ళాడుచు, అమ్ముకుంటూ, ఇండ్లు కట్టుకొంచు మొదలైన ఇవన్నీ కూడా చేస్తారు. మొదట భుక్తి, తర్వాత భక్తి. ముందు కడుపు నిండాలా, తర్వాత ప్రార్థనకి వెళ్ళాలి. ఏమంటారు? చూడు, ఫంక్షన్ హాల్కి వెళ్ళి ఒక మ్యారేజ్కో డిన్నర్కో ఎక్కడ వెళ్తాం, అరే ముందు భోజనం చేసినాక పోయి కలుపుతాంలేండి అంటావా లేదా? అవునా? చాలామంది అక్కడ ఎవరు కడుపు ముందు కానీ తర్వాత అది అట్లా అన్నాడు. చూడండి, 1 కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయం చూడండి, 5వ వచనం కూడా చదవండి. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యంలో సంహరింపబడిరి. చూసావా? ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో బయట ప్రయాణం చేస్తూ పరమ కానానికి వారికి నడిపిస్తూ ఉంటే ఏమైపోయినారు? అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. చాలా మంది మన దగ్గరకు వచ్చి కొంతమందిలో కూడా ఇటు అటు పరిగెత్తుతున్నారు, ఆలస్యంగా వస్తున్నారు, దేవుడి సమయాన్ని దొంగిలిచ్చేస్తున్నారు, ఓన్ టైంలో వచ్చి ఓన్ టైంలో వెళ్ళిపోతున్నారు. వీళ్ళ భక్తి ఏందో, వీళ్ళు సత్య పరలోకం ఉంటారా లేదా అనే సంగతి నాకు చాలా డౌట్. దేవుని భయం ఆవగిందంత లేదు, ఉందా? ఉన్నదని చెప్తున్నాను, చూద్దాం. ముందుగానే వచ్చి ప్రార్థన చేసేవారే ఉన్నారు చెప్పండి ఎవరైనా? ఇప్పుడు 12 గంటలకు వస్తున్నావు, లేకపోతే విన్నారా? ఎందుకు చెప్తున్నానంటే, నేను మీకు చెప్పినాను, నా బాల్య దినాల్లో, రక్షింపబడిన దినాల్లో 10 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకు మందిరానికి వెళ్ళి మందిరంలో ఏ పని ఉంటే ఆ పని చేసి చాపలేసి ఊడ్చేది, ఇంకా ఏమన్నా ఉంటే హాఫ్ అన్ అవర్లో అయిపోయిన తర్వాత
ప్రార్థన చేస్తూ ఏమని ప్రార్థన చేసేవాడిని? ప్రభువా, మీ దాసుని మీ ఆత్మతో నింపి మీరు వాడుకోనండి, మీరు నాతో మాట్లాడండి, నీ మెల్లని స్వరం వినిపించండి, నేను నడవలసిన మార్గాన్ని బోధించండి, నా అక్కర తీర్చండి అని అట్టు ప్రార్థన చేసి ఆమెను చెప్పే వరకు సేవకుడు వచ్చేవాడు. ఇప్పుడు మనమైతే అందరు మోకరిస్తారు కనుక మళ్ళీ కూర్చుంటాం. ఏం ప్రార్థన చేస్తారో మరి ఏం తెలియదు. మరి విన్నారా? విన్నారా? కనుక మన జీవితంలో ఆ ప్రజలే అరణ్యంలో అర్థమైపోయినారు. కారణం ఏంటి చెప్పండి? అరణ్యం లాంటి ఎడారి లాంటి భక్తి నువ్వు చేయకూడదు అంటారా? అయితే వారిలో ఎక్కువ మంది దేవుని కిచ్చులుగా ఉండకపోయేది కనుక ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు. కాదంటారా? నిజమైన భక్తి నువ్వు కలిగినావా? మీకు ఇంకొక మోటుగా ఒక మాట చెప్పనా? నేను చెప్పనా? మీరు బాధపడకపోతే చెప్తాను. నువ్వు ఒకరిని పెళ్లి చేసుకున్నావు. ఆ పెళ్లి చేసుకొని నువ్వు ఇక్కడ నుండి నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తాను అంటే ఎట్లుంటుంది చెప్పమ్మా? చెప్పక్క చాలా సంతోషం కదా, సుఖమైన సంతోషం కదా. మన భక్తి దేవుడు మెచ్చుకునే భక్తి చేయండి, పరలోకానికి వెళ్ళండి. ఎవడు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళదు. అవ్వ మోసం చేసింది కనుక మనం అట్లా తయారవుతున్నాం. విన్నారా? ఎలాంటి భక్తి ఏంటి? తీయని మాటలు చెప్తారు, ఇక్కడ వచ్చి చూడండి అంటారు. అది ఎంత పరలోకం నుంచి ఊడి పడేది కాక మనం వెళ్ళొద్దు. నేను అలాంటి భక్తిలో నేను పెరిగినాను. విన్నారా? అలాంటి భక్తిలో నేను పెరిగినాను. ఒక దేవుడు రోడ్డు మీద వచ్చేసి సచ్చిన వాడిని నేర్చున్నాడు అని అంటే నేను వెళ్ళకుంటే నేను వెళ్ళను అని చెప్పేవాడు ఆ సేవకుడు. అలాంటి భక్తుల మీద స్థిరంగా ఉన్నాం. ఈనాడు భక్తి ఏం భక్తి ఇది? నువ్వు నిజంగా రక్షింపబడితే స్థానిక సంఘం యొక్క లక్ష్యం మీకు గుర్తా? సంఘ ప్రత్యక్షత కలిగి ఉన్నావా? ప్రభుని అడుగుతున్నాను, నేను ఏదైనా పాపం చేస్తే నన్ను క్షమించు. వీళ్ళు ఇంతగా చెప్పిన అవిధేయులై ఇటు అటు తిరుగుతూ వెళ్తున్నారు కనుక మీరే వారికి ఏమైనా మీ ఇష్టం వచ్చినట్టు చేయమని అడుగుతాను నేను. అంతే, అంతకంటే నేనేమి, నా బాధ్యత ఎంతవరకు ఉందో అంతవరకు నేను చేస్తాను. లోబడకపోతే చేతులు కడుక్కుంటాం. అంతేనా? పిలాతు చేతులు కడుక్కున్నాడు ప్రభుని అప్పగించడానికి. కనుక 6వ వచనం ఇప్పుడు చదవండి. వారు ఆశించిన ప్రకారము, కొరింథీ 10:6, వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకును లేచిరి. ఏం చేసిందంట? ఇశ్రాయేలు తినడము త్రాగడము గంతులు వేయడం. గంతులు, అయ్యో ఆ గంతులు ఎట్లా? ఒంటి మీద బట్టలు కూడా ఉన్నాయో లేవు కూడా తెలియదు. ఆ దూడ ముందు ఆడుతుంటున్నారు. అదే యెహోవా అన్నాడు, ఇదే బయటకు తెచ్చింది అన్నారు. చూడండి, స్వయంగా చూసిన వారే ఆ మాట్లాడితే చూడని వారు ఏమన్నాలి? ప్రభు అన్న. అందుకే చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. మనం ధన్యులం. అయితే అటు ఇటు వెళ్ళకండి. ఎందుకంటే ఎవరు నిన్ను మోసం చేయకుండా ఎంత చక్కటి మాటలు అంత బలవంతం చేసిన రానంటే పిలుస్తారా? నిన్ను పిలుస్తారా? ఇప్పుడు మన సహవాసంలో ఉన్న వ్యక్తి ఒక కుటుంబం ఈ మధ్యలో పోయిన వారం అటుపోయిన వారు దర్శించి ఇక రమ్మని చెప్పి అన్నాం. మా అడ్రస్ ఇది, రండి అన్నమా. రాలేదు, వాళ్ళకి తెలియదు కనుక మనం వ్యక్తిగతంగా వారికి ప్రార్థన చేసి వారి దగ్గరికి వెళ్ళి సిద్ధపరచాలి. తెలియకపోవడం వేరు, తెలిసి వెళ్ళడం కూడా వేరు. విన్నారా? కనుక మన జీవితంలో తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిది అని వ్రాయబడినట్టుగా వాళ్ళు కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. మరియు వారి వలె మనం వ్యభిచరింపక ఎందుకు అంటే చెప్పండి. వారి వలె మీరు వ్యభిచరించకంటే వారు వ్యభిచారం చేసినట్టే కదా. సత్యవాక్యం ఇది. లేని కల్పించి చెప్తారా బైబిల్లో? అది పరిశుద్ధ గ్రంథం, పవిత్రమైన గ్రంథం. వాస్తవమైన వాటిని రాసి ఉంచుతారు.
వ్యభిచరింపవద్దని వారిలో కొందరు వ్యభిచరించినందున ఆ. ఒక్క దినమునే ఆ. 23,000 మంది కూలిరి. ఎంతమంది అక్క? 23,000 మంది అక్కడే ఒక్కసారి. తర్వాత కొంత 1000 మందిని 24,000 మందిని దేనికి? వారి పాపములకు వారే మరణానికి కారకులు. దేవుడు కాదు, ప్రవక్త కాదు, ఇంకా ఎవరు కానే కాదు. ఇంకా మనము ప్రభువును శోధింపక యుందుము, వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. చూసావా? వారిలో కొందరు శోధించి సర్పం వల్ల నశించింది. ఏంటి? సర్పము అవ్వను మోసం చేసింది కనుక వీళ్ళు కూడా అట్లే నశించిపోతున్నారు అని అర్థమైందా? కనుక ఇంకేమంటాడు? మీరు సనగకుడి. మీరు సనుగకుడి. వాళ్ళు సనిగినారు కదా, మీరు సనుగుతున్నారు. మీరు సనుగుతున్నారు కనుక సనుగకుడి అంటున్నాడు. సనుక్కోవడము అది మామూలు అయిపోయింది. చూడండి, సనుగకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. అయిపోయి సనిగినోళ్ళు ఏమైపోయినారు? సంహారకుడు వచ్చి చంపి పారేసినాడు. అంటే నీ భక్తి నాశనానికి వెళ్తుందని అర్థం. సనుగడం లేని వాటిని పుట్టించడం అది కాదు. ఇంకేమంటాడు? ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. ఏం చెప్పాయి? మనకు బుద్ధి కలుగుటకై ఇవన్నీ రాయబడను. తాను నిలుచుచున్నానని తలంచుకువాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవాలి. ఏం చేయాలా? ఎక్కడ పడిపోకుండా, అటు ఇటు తిరగకుండా, తోకకుండా ఉండడానికి చూసుకోవాలి. అర్థమైందా? మీరు అనేకులను తీసుకొని రండి అంటే మీరు వెళ్ళిపోవడం ఇది ఎక్కడ చూడలేదు. నేను ఆత్మలు తెచ్చిపెట్టాలి కానీ ఉన్న వాళ్ళను వెళ్తారా ఎవరైనా? మీకు ఈ మాటలు మీకు నేను చెప్పే బోధ మీకు అర్థమైందా? ఎట్లుంది ఇది? ఏమన్నా కదా? ఏమన్నా రాదన్న ఏమంటారు? డైరెక్ట్ కొట్టినాడు కదా, పట్టుకెళ్ళి కాదు, డైరెక్ట్గా. అవునా? సస్తే పరలోకం వెళ్ళాలనా లేకపోతే నరకం వెళ్ళాలనా? ఆ బోధ చేయమంటే కూడా చేస్తాను, నాకు వచ్చు. ఏమంటావు? నేను అది కూడా చేయగలను. నా దృష్టి అది, నా గురి అది కాదు. నన్ను పిలిచిన దేవుడు ఏదైతే చెప్తానో అది పరలోకానికి వెళ్ళాలి. మీరు భక్తి చేయకపోయి నిలవకపోతే వారే మనమే నష్టపోతాం. ఇంకా ఎవరి ఆత్మకు వారే ఉత్తరవాదులు. అంతేనా కాదా? సత్యవాక్యమే ఉన్నట్టుగా మీకు తెలియజేస్తాం. వినకపోతే మనం ఏమీ చేయలేం. కనుక ఏం చేయాలి? ఇక్కడ ఏమంటాడు? ఆ మాట చదవండి, 12వ వచనం చదవండి. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. ఇది అంతే, ఇక అంతకంటే ఎక్కువ మేం చేయలేదు. నాశనమే వారి అంతము, వారి కడిపే దేవుడు అని పౌలు వాక్యాన్ని తెలియజేస్తున్నాడు. 3వ అధ్యాయం, ఫిలిప్పీ 3వ అధ్యాయం 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఇప్పుడు మన భక్తి అని చెప్పండి. వారి కడుపే వారి దేవుడు. వారు తాము సిగ్గుపడవలసిన సంగతులు ఎందు అతిశయపడుచున్నారు. సిగ్గుపడవలసిన విషయాలకు అతిశయపడుతున్నారంట. నాకింత భక్తి, ఇంత పొడవాటి ఆరాధన, ఇంత పొడవాటి ప్రార్థన, ఇంత పొడవాటి ఈ సావాసం చేస్తున్నా. ఒక్కదాన్ని తెలుసుకోనండి. ఒకటి, చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే పెద్ద దాంట్లో కూడా మీరు నమ్మకంగా ఉన్నారని తెలుస్తుంది. చిన్న దాంట్లో నమ్మకం అంటే ఏంటి చెప్పండి చూద్దాం. దేవుడు నియమించిన సమయానికి రాకపోవడమే చిన్నది తప్పు. ఆ చిన్న దాంట్లో కూడా మీరు నమ్మకం లేరంటే మీరు పెద్ద దాంట్లో కూడా నమ్మకం లేరు, సస్త నరకం పోతారు తప్పకుండా. అది మాత్రం గ్యారంటీ. నేను మభ్యపెట్టగా చెప్తున్నాను. నేను ఎందుకంటే ముఖస్థుతి చేయడం లేదు మిమ్మల్ని. మీరు సరైన భక్తి చేయండి, పరలోకానికి వెళ్ళండి. ఏమంటారు? మీరు దేవుని నమ్ముకున్న దేని కొరకు? టైంపాస్ కొరక? లేకపోతే సస్తే ఎక్కడన్నా పోని అనడానికా? మనం పరలోకం వెళ్ళడానికి కదా ఎంత త్యాగం చేస్తున్నాం. కనుక మన ప్రభువు కూడా స్పష్టంగా మనకు తెలియజేసినాక కూడా లోపడకపోతే దానికి ఎవరు మనం ఏం చేయలేం. ఈ తరం వారికి సరిపోతున్నది ఏంటిది? ప్రభు నాశనమే వారి అంతము, కడిపే వారి దేవుడు. తాత్కాలికమైన లోక విషయములందుకు
మితముగా ఉండవలసిన దానికి ప్రతిగా అతి వేడుకలో కాలము గడుపుతున్నారు. నోహు దినములోని మానవ స్థితి చూసినప్పుడు అది కేవలం చెడినదిగా ఏమైంది కనబడ్డది. అవునంటారా లేదా? నోహు దినాలు మా ఆది కాలం 6వ అధ్యాయం 5వ వచనం చదవండి. అడవుల చెడుతనము భూమి మీద గొప్పదనియు. అబ్బా, మంచితనం గొప్పదనే దానికి బదులుగా చెడుతనం గొప్పదంట. చూడండి, ఇక ఇంకేముంది మన భక్తి? నడుల చెడుతనము భూమి మీద గొప్పదని, వారి హృదయము యొక్క తలంపుల్లోని ఊహ అంతయు, వారి తలంపుల ఊహ అంత కేవలము చెడ్డది. మంచిదుందా? ఓ, మంచిదుందా? కనుక మనం పరలోకం వెళ్ళి చూసుకోవాలి. కానీ అందుకే లోతు దినములలో సొదొమ గొమొర్రా పట్టణముల వారి స్థితి కూడా బహు భారముగా ఉండెను. లోతు దినాల్లో కూడా ఎలాగుండి సొదొమ గొమొర్రా యొక్క పాపము ఆకాశం గంటలంతగా పెరిగిపోయింది. చూడండి, ఆది కాండము 18:20 చదవండి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గుర్చిన మొర గొప్పది కనుకను, వాటి పాపం బహు భారమైంది కనుకను, వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారిని సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదను. కనుక వారి పాపం అంతా ఉంది. ఈ దినాల్లో నీ పాపం ఎలాగుంది? ఈ దినాల్లో దేవుని దృష్టికి నువ్వు ఎలాగున్నావు? 18-19 చదవండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతని కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారిని నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. కనుక యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నానెను. అబ్రహాము అన్యుడు, విగ్రహారాధికుడు. దేవుడు ప్రత్యక్షము కాగానే చెప్పిన పని వెంటనే లోబడ్డాడు. సైలెంట్గా. శారా కూడా అయ్యగారు ఏమై చెప్తే ఆయన ఎక్కడ తీసుకుపోతే అక్కడ వెనుకకెళ్ళి ఇట్లా పరిగెత్తుకుంటూ వెళ్ళింది. క్రాస్కొచ్చి చేసిందా? ఈనాడు ముక్కు తిప్పలు పెడతారు భార్యలు భర్తలు, భర్తలు భార్యలు. అవునా కాదంటారా? వాస్తవం కదా? నేను వాస్తవం చెప్తున్నాను మీకు. నేను ఆమె అబ్రహాము దేవుని దగ్గర దూతలు ఆయన దగ్గరికి వచ్చారు. మంచి ఎండ సమయంలో గుడారంలో వారు ఉంటే దేవుని దూతలు ఆయన దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటే బయటకు అమ్మగారు భర్తతో ఈరోజు భర్తతో పాటు ఏం మాట్లాడుతున్నాడేమో నేను కూడా వచ్చి కూర్చుంటాను. చెవుడోడు సరే వినబడదు, నేను కూడా కూర్చుంటా అంటారా లేదా? ఆ రోజుల్లో శారా బయటకు వచ్చిందా? గుడారంలో లోపల ఉండి వింటున్నది కానీ బయటకు రాలేదు. భర్తను ఎంత గౌరవిస్తుందో చూసావా? విన్నారా? ఈ రోజుల్లో భార్యలు భర్త కూడా గౌరవం ఎత్తుంటో చూడండి. ఇక ఎంత దానికి విరుద్ధమైన పరిస్థితులు ఏమంటారు? కనుక అలాంటిది ఏం చేసినాడు? అప్పుడు ఏం చేసినాడు అంటాడు, వారి దుర్మార్గ ప్రవర్తన ఎట్టిదో ఈ 18-19 చూస్తున్నాం. కనుక నోహు లోతు నాటి కాలము ప్రభువే మనుష్య కుమారుని ఆగమనం వరకు ఇట్లా ఉండును అని చెప్తాడు. అంటే ఆయన రాకడ గుర్తులు ఇప్పుడు ఆనాడున్న గుర్తులు ఈనాడు నెరవేరుస్తున్నాయా లేవా? ఈనాడు ఏం చేస్తున్నారు? తింటున్నారు, తాగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తున్నారు, అమ్ముతున్నారు, కట్టుతున్నారు. ఏమై కోట్లు కూడా ఏంటి గవర్నమెంట్కు ట్యాక్స్ కట్టకపోతే పట్టేసుకుంటున్నారు, అంతా గంగ పోస్తున్నారు. లేదా వెళ్తున్నారా లేదా? అదే బ్యాంక్లో పెట్టి గవర్నమెంట్కి ఇంత ట్యాక్స్ కడితే వాళ్ళు ఉన్న డబ్బు పోతుందా? కాపాడబడుతుంది. అది బ్లాక్ మనీ అని చెప్పి పట్టుకుంటున్నారు, అంత పోయింది, సంపాదించినంత పోతుంది. కనుక మన జీవితంలో ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీరు అనేకులను తీసుకొని రావాలి కానీ మీరు వెళ్ళకూడదు. అది దైవ లక్ష్యం కాదు, దేవునికి విరుద్ధమైంది. మీకు తేటగా మీకు తెలియచేస్తున్నాను. అనేక ఆత్మలు సమకూర్చి నేను చెప్పిన పలుమారు నా సాక్ష్యం చెప్తూ వచ్చినాను. ఎంతమందిని
ఆ బాల్యకాలంలో మీలాంటి చిన్నవాడిని వయసు ఉన్నప్పుడు 11-12 తరగతి చదువుతున్నప్పుడు హాస్టల్ స్టూడెంట్స్ మధ్యకి వెళ్ళి కుటుంబాలకు మధ్యకి వెళ్ళి సువార్త చెప్పి వాళ్ళు వచ్చేంత వరకు వెంటాడి మందులను కూర్చోబెడితే సేవకుడు విచ్చితపోయాడు. ఎట్లా వీళ్ళని తీసుకొస్తున్నావు అన్నాడు. ఒక వ్యక్తిని తీసుకురావడం తల ప్రాణం తోక్కొస్తుంది, వాస్తవం కదా. ఈ దినాల్లో చెప్తున్నా, లోబడతారా? వెంటనే రమ్మంటే వస్తారా? అలాంటి ప్రార్థన పూర్వకంగా సంఘంలో వ్యక్తిగతంగా ప్రార్థన చేసి వెళితే ఎంతమంది వచ్చి మందిరం అంతా నిండేవాళ్ళు, విన్నారా? కనుక మన జీవితంలో ఆత్మలు తెచ్చిపెట్టాలా కానీ పోగొట్టేది ఉన్నారా? దానంత పనిష్మెంట్ ఇంకా లోకంలో ఏది కూడా లేదు. మీకు తెలియకుండా వాస్తవమైన రీతిగా మీకు చెప్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి మీ పాదముల చెంతకు వస్తున్నాం. ఇంతవరకు మా వద్దకు తీసుకొచ్చిన లేఖన భావములన్నింటిని బట్టి మీకు వందనాలు. మానవ దుబాట్లు విత్తబడిన వాక్యాన్ని పరిశుద్ధాత్మ కార్యం మాలో లోతుగా జరిగించి మీరు ఆశించిన రూపంలో ప్రజలను నన్ను మమ్మల్ని మార్చి అంతం మీతో ముగించి పరలోకంలో ఉండడానికి భూలోకంలో సిద్ధపరచు. ఎవరిని మోసపరచకుండా జాగ్రత్తగా చూసుకోవడానికి మీ కృపా సహాయం మాకు అనుగ్రహించి మయం పొందమని పాపికి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే అధిక మహిమకు నడిపించు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్.